తర్వాత రాశి సింహరాశి. 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి 2025 జనవరి నెల సింహరాశి ఫలితాలు. జనవరి నెల 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి రవి అధిపతి. సరిగా చెప్పాలంటే ఈ సింహరాశికి ఏ గ్రహం కూడా బాగలేదు. 9 గ్రహాల్లో కూడా ఏ గ్రహం కూడా పూర్తిగా బాగలేదు. ఈ గ్రహాన్ని, ఈ సింహరాశిని గురించి చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు సింహరాశి అంటే సింహరాశికి సూర్యుడు అధిపతి. సూర్యుడిని మించిన దైవం లేడు. తర్వాత సింహం అండి, అమ్మవారి వాహనం సింహం. అయితే సింహం చూస్తే భయపడతాము. సింహం స్వభావం అనవసరంగా వేటాడదు. చచ్చిపోతానన్నప్పుడే వేటాడుతుంది. అటువంటి సింహం స్వభావం చాలా మంచిది. అడవికి మృగరాజైంది. అయితే ఈ సింహరాశి నవగ్రహాల్లో 9 గ్రహాల్లో ప్రథమమైన గ్రహం సూర్యుడు. అటువంటి రాశికి చాలా ఇబ్బంది వచ్చింది అంటే మిగతా గ్రహాలన్నిటికీ ఇబ్బంది వచ్చినట్టే లెక్కేసుకోవాలి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలి జాగ్రత్త అంటే, ప్రతిరోజు నిద్ర లేచేటప్పుడు 2 చేతులు ఇట్లా తుడుచుకొని అట్లా చేతులు చూసుకోవాలి. చూసుకునేప్పుడు ఒక శ్లోకం ఉంది. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కర మూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. కరాగ్రే చివర భాగంలో లక్ష్మి, కర మధ్యలో, చేతి మధ్యలో సరస్వతి, చేతి మొదట్లో పార్వతి. మరి ముగ్గురు దేవతలని అర్చితులను చూసుకోవాలి. తర్వాత కాలు కింద పెట్టేప్పుడు చేత్తో భూమిని తాకి ఎట్లా చెప్పాలి, భూమిని తాకినప్పుడు ఓ తల్లి భూదేవత, నా పాపమైన పాదాన్ని నీ మీద పెడుతూ ఉన్నాను కాబట్టి నా పాపం క్షమించమని కళ్ళగద్దుకొని అప్పుడు కాలు కింద పెట్టాలి. ఇప్పుడు ఈ నెలలో పూర్తిగా ప్రవర్తన చాలా మంచిది. మరి సముద్ర వసనే దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని ఈ శ్లోకం చదువుకొని కళ్ళగద్దుకొని భూమి మీద కాలు పెట్టి దిగాలి. అది అయిన తర్వాత బ్రాహ్మణులు అయితే తెల్లవారుజామున లేచి స్నానం చేసి ముందు దేవుడి దగ్గర దీపారాధన చేసి సూర్య నమస్కారం చేయాలి. మిగతా సూర్యుడు ఎవరైనా సరే పాతిమొహం కడుక్కొనైనా సరే సూర్యుడికి నమస్కారం చేస్తే, బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసి సూర్య నమస్కారం చేసినంత ఫలితం మిగతా వాళ్ళు. ఎందుకంటే శూద్రులు, ఎందుకంటే వాళ్ళు రైతు, వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టాల్సిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ పరిహారం ఇచ్చారు. కాబట్టి ఆ సూర్యుడికి పొద్దున్నే ఉదయం బ్రహ్మస్వరూపం, పొద్దుపూట సూర్యుడు బ్రహ్మతో సమానం, మధ్యాహ్నంతో మహేశ్వరం, మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు, సాయంకాలం స్వయం విష్ణువు, సాయంత్రం పూట శ్రీ మహావిష్ణువుతో సమానం. మరి సాయంకాలం త్రికాలం మహాదివాగరం 3 వేళలా ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలతో ఉంటారు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర దర్శనం గుళ్ళో పోయి చేసుకునే దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. తర్వాత ఈ రాశి వాళ్ళు తన ఇష్టదైవాన్ని ఎప్పుడూ స్మరించాలి. అదే కాదండి, ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయాలి. అది కాకుండా మారేడు దళాలతో ఈశ్వరుని పూజించాలి. ఇది కాకుండా శక్తి ఉంటే ఈ నెల ఈ మార్గశిర మాసం, పుష్యమాసం 2 నెలలు కూడా విష్ణుమూర్తికి ప్రీతి రోజు. విష్ణుమూర్తికి ఎవరైతే కలవకోలతో పూజించుకుంటారో వాళ్ళకి ఎంతో సత్ఫలితం వస్తుంది. అదే కాదండి, ఈ పుష్యమాసం మరి మూగ జీవరాశుల పండుగ, పితృదేవతల పండుగ. పల్లెటూళ్ళల్లో ఎద్దుల కొమ్ములకు రంగులు వేస్తారు, వాళ్ళకి విచిత్ర ధారణ చేస్తారు, ముగ్గులు అనేక రకాల ముగ్గులు వేస్తారు, చివరి రోజు రథం వేస్తారు. మరి వెళ్లి చేయటమే కాక పితృదేవతలకు తర్పణ చేస్తారు. మరి తండ్రి వసురూపం, తాత రుద్ర రూపం, ముత్తాత ఆదిత్య రూపం అన్నారు. ఈ రోజుల్లో తెల్లవారుజామున
సూర్యోదయానికి ముందుగా లేచి మరి విష్ణుమూర్తిని ఎవరైతే స్మరిస్తారో శ్రీ మహావిష్ణువుని స్మరించిన వారికి సకల పాపాలు కూడా నివారణ అవుతాయిట. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఈ నామాన్ని వీటి షోడశ నామాన్ని కలి కల్మషనాశనం ఈ నామం చదివితే ఈ కలిలో చేసినటువంటి మహాపాపాలు మొత్తం పోయేటువంటి రోజు ఈ పుష్యమాసం. ఈ సంక్రాంతి పండుగ లోపల విష్ణుమూర్తిని పూజిస్తే మరి ఈ మేషరాశి వాళ్ళకి ఎంతైనా సత్ఫలితం వస్తుంది. అదే కాదండి, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎవరైనా పోయిన వాళ్ళకి ముందు పిండ ప్రదానం చేయటం, తర్పణలు చేయటం ఇటువంటి పనులు తప్పనిసరిగా ఈ నెలలో చేయాలి. ఇది కాక ఈ సింహరాశి వాళ్ళు ఏం చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. దానికి తగిన ఏదైనా ఉంటే నివారణ చేసుకోవడం చాలా అవసరం. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.